భారతదేశం పైన అమెరికా వేసిన అడిషనల్ టారిఫ్స్ 25% అడిషనల్ టారిఫ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఆగస్ట్ 27వ తారీఖు అంటే రేపటి నుంచి ఇంప్లిమెంటేషన్లోకి రానున్నాయి. ఆల్రెడీ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు అమెరికా, ఇండియా అమెరికాకి ఏదైతే ఎగుమతి చేస్తుందో ఆల్రెడీ వాటిపైన సుంకాలు పెరిగిపోయి ఇప్పటికే చాలా ఇండస్ట్రీస్లో ఉద్యోగాలు పోతున్నాయి, చాలా ఇండస్ట్రీస్ దెబ్బతింటున్నాయి. ఈ తరుణంలో రేపు నుంచి అడిషనల్ టారిఫ్స్ రానున్నాయన్నమాట. మొత్తం ఇప్పుడు 50% దాటుతాయి ఈ టారిఫ్లు. అసలు అమెరికాకి భారతదేశం మీద ఇంత కోపం ఎందుకు వచ్చింది? రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవద్దు, రష్యాకి ఆయిల్ కొనుక్కుని ఇండియా డబ్బులు ఏదైతే చెల్లిస్తుందో రష్యా డబ్బులని ఉక్రెయిన్ యుద్ధం మీద పెడుతుందని చెప్పి అమెరికా కోపం అన్నమాట. దీనికి సంబంధించి నిన్న అమెరికాకు సంబంధించిన యుఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. రష్యా దగ్గర నుంచి ఇండియా ఆయిల్ కొనుక్కుంటుంది డిస్కౌంటెడ్ రేట్లో. దానివల్ల యుఎస్ ఫారెన్ పాలసీ, యుఎస్ నేషనల్ సెక్యూరిటీకి పెద్ద దెబ్బ. ఇండియా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో రష్యన్ ఆయిల్ కొనుక్కుని రష్యాకు సపోర్ట్ చేస్తుంది. ఇది అమెరికాకి ఏమాత్రం నచ్చట్లేదని యుఎస్ వాళ్ళ కస్టమ్స్ అండ్ బార్డర్ డిపార్ట్మెంట్ వాళ్ళ నోటిఫికేషన్లో ఇచ్చారనమాట. దీనికి సంబంధించి ఇండియా పైన ఈ అడిషనల్ టారిఫ్స్, ఈ అడిషనల్ సుంకాలు భారతదేశం పైన ఏదైతే వేస్తున్నారో అవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనమిక్ పవర్స్ యాక్ట్, అమెరికాలో అంతర్జాతీయ ఎమర్జెన్సీ ఎకనమిక్ పవర్స్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉందంట. దాని ప్రకారం, ఆ యాక్ట్ ప్రకారం ఈ సుంకాలు వేస్తున్నారంటే ఇండియా పైన. ఎందుకంటే అమెరికా యొక్క ప్రయోజనాలు దెబ్బతీసే పనులు ఏ దేశం చేసినా అమెరికా ఓర్చుకోదని చెప్పి ఇండైరెక్ట్గా అమెరికా చెప్తుందన్నమాట. అయితే ఈ అడిషనల్ టారిఫ్స్, ఈ టారిఫ్స్ నుంచి ప్యాసింజర్ వెహికల్స్, ఐరన్ అండ్ స్టీల్, కాపర్ ఐటమ్స్ వీటన్నిటికీ కాస్త ఎగ్జామ్షన్ ఇచ్చారు. దాంతోపాటు ఫార్మా, ఎలక్ట్రానిక్ గుడ్స్ కూడా ఎగ్జామ్షన్ ఇచ్చారనమాట. అయితే ఆల్రెడీ 25% టారిఫ్ ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయన్నమాట. దానివల్ల భారతదేశంలోని డైమండ్ పాలిషింగ్ ఇండస్ట్రీ కావచ్చు, ష్రింప్ ఏదైతే రొయ్యలు పీతలు ఉన్నాయో ఆ ఇండస్ట్రీ కావచ్చు, తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఇండియాలో టెక్స్టైల్స్ ఏవైతే ఉన్నాయో కార్పెట్స్, ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఆల్రెడీ ఇప్పుడు హీట్ ఫేస్ చేస్తున్నాయి అనమాట. తర్వాత క్రిసిల్ రేటింగ్ వాళ్ళ కథనం ప్రకారం ఈ 25% అడిషనల్ టారిఫ్స్ ఏవైతే ఆగస్ట్ 27వ తారీఖు నుంచి అమల్లోకి వస్తున్నాయో దానివల్ల అమెరికాకి ఇండియా ఎక్స్పోర్ట్ చేసే చాలా ఐటమ్స్ అన్వైబుల్ అయిపోతాయి, చాలా కాస్ట్లీ అయిపోతాయి. ముఖ్యంగా రెడీమేడ్ గార్మెంట్స్ కావచ్చు, కెమికల్స్, అగ్రో కెమికల్స్, క్యాపిటల్ గూడ్స్ ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ అయిపోతాయి అనమాట. దాంతోపాటు సోలార్ ప్యానల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కూడా దెబ్బతింటాయి అనమాట. సో ఆల్రెడీ మనం చూసాం, ఎప్పుడైతే కాస్ట్ పెరుగుద్దో కస్టమర్స్ కొనుక్కోరు. ఎందుకంటే పెరిగిన కాస్ట్ ఎవరి మీద వేస్తారు? కస్టమర్స్ మీద వేస్తారు. కస్టమర్స్ కొనుక్కున్నప్పుడు ఆటోమేటిక్గా గూడ్స్కి డిమాండ్ తగ్గుద్ది. ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు అమెరికా, ఇండియా అమెరికాకి ఏదైతే అమ్మిద్దో వాటి యొక్క డిమాండ్ బాగా తగ్గిపోద్ది అనమాట. దానివల్ల ఇండియన్ ఎక్స్పోర్టర్స్కి చాలా నష్టం. దాంతోపాటు ఇతర దేశాల నుంచి, ఎందుకంటే ఇతర దేశాలపైన అమెరికా వేసే టారిఫ్ తక్కువ కాబట్టి అక్కడి నుంచి వస్తువులు అమెరికాకి చీప్ అవుతాయి. ఇండియా నుంచి వస్తువులు కొనుక్కుంటే అమెరికన్స్ కాస్ట్ అవుతాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడైతే అమెరికాకి తక్కువ టారిఫ్లు వేస్తుందో ఆ దేశాల దగ్గర వస్తువులు చీప్గా దొరుకుతాయి కాబట్టి ఆ దేశాల వస్తువులు కొనుక్కుంటారు. అది సౌత్ కొరియా కావచ్చు, ఫిలిప్పైన్స్ కావచ్చు, చైనా వస్తువులు కావచ్చు, వియత్నాం వస్తువులు కావచ్చు, ఇలా రకరకాల దేశాల వస్తువులు అమెరికాలో ఇండియా దగ్గర నుంచి వచ్చే వస్తువులు కన్నా చీప్ అవుతాయి. కాబట్టి ఇండియాకున్న మార్కెట్ తగ్గిద్ది అనమాట. ఇది ఇండియా ఎలా తట్టుకుంటుంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి ఎటువంటి ప్రణాళికలు రచించుద్ది? మనం వేచి చూడాలి. ఆల్రెడీ అమెరికా మనపైన వేసే సుంకాలకు, అదనపు సుంకాలకు మన ఎక్స్పోర్టర్స్ తట్టుకుని నిలబడాలంటే మన సపోర్ట్ అవసరం అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అనుకుంటుంది. దానివల్ల ఎక్స్పోర్ట్ సబ్సిడీస్, క్రెడిట్ సబ్సిడీస్ ఇలాంటివన్నీ పెంచుతూ కామర్స్ మినిస్ట్రీ నిర్ణయాలు తీసుకుంటుంది. మొత్తానికి అమెరికా వేసే అడిషనల్ టారిఫ్ తట్టుకోవడం మాత్రం అంత ఈజీ కాదు ఇప్పట్లో. ఈ మొత్తం అమెరికా వేసే సుంకాల వల్ల, అంటే టోటల్ 50% ట్యాక్సెస్ వల్ల ఇండియా అమెరికా ట్రేడ్లో 50% పైన ఎఫెక్ట్ అవుతుంది. అంటే దాదాపు $60 బిలియన్ ట్రేడ్ ఎఫెక్ట్ అవుద్దంట.